మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే మురళీ నాయక్. మాజీ ఎమ్మెల్యే అతని అనుచరులు గుండాయిజం చేస్తూ ఇళ్లపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. భూ కబ్జాదారులను వదిలిపెట్టేదే లేదని హెచ్చరించారు. గత ప్రభుత్వం గత పాలకులు 10 సంవత్సరాలు ఇక్కడ ఎనలేని ఇబ్బందులకు గురి చేసి మనకున్నటువంటి కార్యకర్తలను చాలా ఇబ్బందులకు గురి చేసి అలాగే మనకు తాతల నాటి వస్తున్నటువంటి భూములను గుంజుకొని భూ కబ్జాలు చేసి మనల్ని చాలా ఇబ్బందులు పెట్టడం చూసాం. మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎటువంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏ నాయకుని కూడా ఇబ్బందులు భూ కబ్జాల దందానో ఏది మనం చేయలేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ ప్రభుత్వం వచ్చింది, అనేక జీవోలను తీసుకొచ్చి చివరికి మనకు మహబూబాబాద్ నుండి హైదరాబాద్ పోయే రోడ్డు నెలుకూదురు వరకు ఉన్నటువంటి రోడ్డు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొండలను కూడా నేలమట్టం చేసి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ను ఇప్పటికీ మనం చూసాం. భూ పూజలు చేసేసి అక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం వాళ్ళు ఆక్రమించుకొని వాళ్ళను పేద ప్రజలకు అమ్ముదామని చెప్పేసి అధిక లాభంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియ మనం చూసాం. మనం ఒక్కటే, ఎవరైతే భూ కబ్జాదారులు ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టేది లేదు. కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకొని నిరుపేదలకు ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. చాలామందిని బెదిరించడం, మనకు ఎప్పటి నుంచో ఉన్న భూములను కూడా బెదిరించి వాళ్ళు ధరణి పోర్టల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు ఆ భూములను వాళ్ళ పేర్ల మీద వాళ్ళ తల్లిదండ్రుల పేర్ల మీద మార్చుకొని ఒక గూండా రాజకీయం. ఇక్కడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే వారి అనుచరులు రౌడీల తీరుగా వచ్చేసి మన ఇంటి మీద దాడి చేసి లేకపోతే సెటిల్మెంట్ చేసుకోవడానికి మన భూమికే మనం సెటిల్మెంట్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. వాళ్ళ భూమి పేరు మీద మనం సాగు చేసుకున్న భూములను రైతు బంధు వారికి వచ్చే విధంగా వాళ్ళు చేసుకోవడం అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు 1, 2 కాదు, అనేక అరాచకాలు. అందుకే మీరందరూ కలిసికట్టుగా మన రాజ్యం రావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పేసి మీరందరూ కంకణం కట్టుకొని ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి నన్ను భారీ మెజార్టీతో మీరు గెలిపించారు.